దేవుని బిడ్డలారా, ప్రభుతో ప్రతిదినం దేవుని మాటల ద్వారా ప్రతి ఒక్కరికి శుభాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఇందాక ఒక క్వశ్చన్ అడిగాను దేవునిలో. ఆ క్వశ్చన్ ఏంటి అంటే, మన ప్రభు అయిన యేసు ప్రభు వారికి ఎప్పుడైనా జ్వరం వచ్చిందా, అది ఎప్పుడైనా మీరు చదివారా అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలోచించండి. మన ఆత్మీయంగా దేవునిలో ఎదగాలని అన్నప్పుడు, మన ఆత్మీయంగా మనం దేవుని ప్రేమను మనం పంచాలనుకున్నప్పుడు, ప్రతి జీవితానికి ఒక వెలుగు అవసరం. ఆ వెలుగు మనకి ఎవరిచ్చారు, దేనివల్ల ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు అనేది మనకి కంపల్సరీ తెలియాలి. అది పుట్టే పిల్లవాడి దగ్గర నుంచి చచ్చిపోయే పెద్దవాళ్ళ వరకు కూడా అందరికీ తెలియాల్సిన విషయం ఏంటి అంటే, నువ్వు అసలు భూమి మీదకి ఎందుకు వచ్చావు, దేనికి వచ్చావు, ఏ పని మీద వచ్చావు, నువ్వు ఏ పని చేసి వెళ్ళిపోతున్నావు, నువ్వు ఎవరినైనా కనీసం ప్రేమగా చూసావా, నీ హృదయంలో కనీసం కనికరం చూపించావా, నువ్వు ఎవరికైనా కనీసం ప్రేమగా సహాయం చేసావా, ఇవన్నీ కూడా నువ్వు ఆలోచించి వెళ్ళాలి. లేకపోతే నీ జీవితం ఎందుకు? మన కోసం ఆయన పెట్టిన ప్రాణం విలువ మనకు తెలియాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఆలోచించండి. ఆయనకి జ్వరం వచ్చిందా అంటే, ఆయన ఖచ్చితంగా అన్ని బాధలు, అన్ని శ్రమలు అన్నీ కూడా ఆయన మోసారు, ఆయనకు వచ్చినాయి. అందులో జ్వరం రావచ్చు, కాళ్ళ నొప్పి రావచ్చు, చేతుల నొప్పి రావచ్చు, ఇక ఎటువంటి రోగాలు ఉన్నా కూడా, ఎటువంటి శ్రమలు ఉన్నా కూడా అవన్నీ కూడా ఆయన మీదకి వచ్చాయి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 4వ వచనం, అలాగే 5వ వచనం, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, అయినను మెత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటగా నిశ్చయముగా అంటే ఖచ్చితముగా అతడు మన రోగములను భరించెను. ఇక్కడ ఆలోచించండి, మన రోగములేంటి? మనకేమన్నా ఒకే ఒక రోగం ఉందా? అన్ని రోగాలు ఉన్నాయి, అన్ని బాధలు ఉన్నాయి. కొడుకు చూడట్లేదంటే ఒక బాధ, తల్లి మాట వినట్లేదంటే ఒక బాధ, కొడుకు వ్యసనాలకి వెళ్తే ఒక బాధ, కొడుకు తాగేసి పడిపోతే ఒక బాధ, కొడుకు అబద్ధాలు ఆడితే ఒక బాధ, లేకపోతే వాడు చదువుకోకుండా అల్లరి చిల్లరగా తిరిగితే ఒక బాధ, వాడికి ఏమైనా దెబ్బలు తగిలితే ఒక బాధ, లేదా మన జీవితాల్లో మనం అప్పులు చేసి మన దెబ్బలు తింటే ఒక బాధ. ఎన్ని ఇబ్బందులు, ఎన్ని మనసులు అంటే ఆయన్ని మన మనసులో పెట్టుకొని ఇన్ని ఇబ్బందులు మనం పడుతున్నామంటే అవన్నీ ఆయన భరించాడు. ఇప్పుడు చెప్పండి, మనకి జ్వరం వస్తే ఆయనకి జ్వరం వచ్చింది, మనకి కాళ్ళు నొప్పి వస్తే ఆయనకి కాళ్ళు నొప్పి వచ్చింది, మనకి డబ్బు లేకపోతే ఆయన దగ్గర డబ్బు లేదు, లేదా మన దగ్గర విశ్వాసం లేకపోతే అది ఆయన మీదకి వెళ్ళింది. ఎందుకంటే మన పాపాల్లో మనకి ఏదైతే ఇబ్బంది కలిగిందో ఆ ప్రతి ఇబ్బంది ఆయనకు కూడా కలిగింది. ఈ ఒక్క వాక్యంలో ఎంత అర్థం ఉంది దేవుని మాట అనేది మీరు అర్థం చేసుకోండి. దేవుని బాధని మనం నిశ్చయముగా ప్రతిదీ కూడా మనం రోజు బాధ పెడుతున్నాం. ఎందుకంటే ఈరోజు నీకు తలపోటు ఉందంటే అది ఖచ్చితంగా ఎందువల్ల తలపోటు వచ్చింది, నువ్వు ఎవరి మీద నువ్వు ఆ తలపోటుని చూపిస్తున్నావు, నువ్వు ఎవరి మీద నువ్వు ఆ తలపోటుని పెడుతున్నావు, ఒక్కసారి ఆలోచన చేయండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకంటే నీ శ్రమ అంతకాలం కూడా నువ్వు దేవుడి మీద ఆధారపడుతూనే ఉండాలి. అటువంటి ఆధారం పడినప్పుడు నీ శ్రమ అంతా కూడా ఆయన మోస్తున్నాడు. నిశ్చయముగా అతడు యేసు ప్రభువారు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, అయినను ఆయన సైలెంట్గా ఉండి దేవుని వలన బాధింపబడి వానిగాను, ఆయన శ్రమనొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మన కోసం ఎంతో చేస్తే మనం చేసింది ఏంటి ఆలోచన చేయండి. ప్రభు మీ అందరికీ తోడై ఉండును గాక.